అందరికీ శుభోదయం అండి. ఓకే అండి, గురుగీతలోకి వెళ్దాము. ఇప్పుడు పరమేశ్వరుని అడిగింది పార్వతీదేవి. ఇప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం. పార్వతీదేవి చివరిగా ఏం అడుగుతుందో, పరమేశ్వరుణ్ణి ఏం అడుగుతుందో 15వ శ్లోకంలో చూద్దాం. కేన మార్గేణ భూస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. పార్వతీదేవి తనకు కావలసిన విషయాన్ని సూటిగా తెలియజేస్తోంది. ఎంతో వినయంతో భక్తితో అర్థిస్తున్నట్లుగా అడుగుతోంది. స్వామి, జీవుడు దేవుడయ్యేది ఎలా? మన ప్రశ్న మన గురించి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతోంది. స్వామి, ప్రారబ్ధ కర్మవశాత్తు అనివార్యంగా ప్రతి జీవికి ఈ దేహం వస్తోంది. జంతువులు పశుపక్షాదులకి బుద్ధి లేదు కనుక అవి వాటి వాటి వాసనా ప్రేరణల చేత పనిచేస్తూ ఉంటాయి. కానీ మానవుడు బుద్ధిజీవి కనుక ఏ పని చేసినా అతని ఇష్టాయిష్టాలతో జరుగుతుంది. కాబట్టి అతనికి కర్మఫలాలు వాసనలు కూడుకుని ఉంటాయి. దేహాన్ని వదిలిన తర్వాత జీవుడు వాటితో ప్రయాణించి పూర్వ సంచిత కర్మల్లో వాటిని కలిపేసుకుంటాడు. ఈ మొత్తం సంచిత కర్మల మూట నుంచి పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మలని అనుభవించటానికి మళ్ళీ దేహాన్ని తెచ్చుకుంటాడు. మళ్ళీ ఇంతే. ఇలా జనన మరణ చక్రంలో ఇరుక్కుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ జన్మ పరంపరల్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరి జన్మలకి విముక్తి ఎప్పుడు? ప్రతి జన్మలోనూ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, శీతోష్ణాలని అనుభవిస్తూ దుఃఖమయ జీవితం గడపవలసి వస్తుంది కదా. దీనికి అంతెప్పుడు? ఈ జన్మలు రాకుండా జన్మ రాహిత్యాన్ని, మోక్షాన్ని పొందటం ఎలా? ఇలా జన్మరాహిత్యాన్ని పొందాలంటే జీవుడు దేవుడు కావటమే అంటారు. మరి జీవుడుగా ఉన్న తాను పరమాత్మని తెలుసుకుని పరమాత్మగా ఉండిపోవాలంటారు. నిజమే కదా. కానీ అజ్ఞానం వల్ల, ఎన్నో జన్మల నుండి ఉన్న అలవాటు వల్ల నేను దేహాన్ని అని అనుకుంటున్నాడే కానీ నేను ఆత్మనని స్థిర నిశ్చయం కలగటం లేదు మానవుడికి. నేను దేహాన్నే అని అనుకోవటం వల్లనే ఈ దుఃఖాలు, భయాలు, బాధలు, అలజళ్ళు, ఆందోళనలు, అశాంతి కలుగుతున్నాయి. మరి వీటి నుంచి విముక్తి ఎలా? ఈ జీవుడు తాను దేహాన్ని కాదని, ఆత్మనని, పరమాత్మనని తెలుసుకుని ఆ పరమాత్మగా ఉండిపోయే మార్గం ఏమీ లేదా? ఏంటి దానికి ఉపాయం? నీ చరణ కమలాలనికి నమస్కరిస్తున్న నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది. నిజంగా పార్వతీదేవి తన కోసం ఇలా ప్రార్థిస్తోందా? కాదు కాదు, లోకంలోని మానవులందరి కోసం, ఋషులు మునులు మొదలైన వాళ్ళందరి కోసం తనని కూడా కలుపుకొని తన కోరికే అడుగుతున్నట్లుగా ఉంటే ఈశ్వరుడు మర్మం లేకుండా సంపూర్ణంగా సమాధానం చెప్తాడు అని అమ్మవారి ఆలోచన. అందుకే అలా అడగటం. ఆ అడగటంలో కూడా ఎంతో వినయం, ఆర్తిని చూపిస్తూ తన కోరికను సూటిగా తెలియజేసింది. తద్వారా ఉత్తమ అర్హతలు గల శిష్యుల యొక్క లక్షణాలని మనకు నేర్పిస్తోంది ఆ తల్లి పార్వతీదేవి. పార్వతీదేవిలా మాటి మాటికి ప్రార్థిస్తూ వినయంతో తన మనస్సులోని కోరికను వ్యక్తం చేయటంతో ఏం జరిగింది? ఇతి సంప్రార్థిత సస్వన్ మహాదేవో మహేశ్వరః ఆనంద భరిత స్వాంతే పార్వతిం ఇదమబ్రీత్. శిష్యుడి యొక్క వినయ విధేయతలకు, గురువును సూటిగా ప్రశ్నించే విధానానికి గురువు ఎంతగానో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇక్కడ పార్వతీదేవి కూడా ఉత్తమ శిష్య లక్షణాలు కలిగిందని ఆమె ప్రశ్నించిన తీరులోనే మనకి అర్థమవుతోంది. అడగవలసిన విషయాన్ని ఎంతో వినయంతో అడుగుతోంది. మాటి మాటికి తన ప్రణామాలు తెలియజేస్తోంది. విషయాన్ని సూటిగా అడుగుతోంది. ఎలాంటి సందేహాలు కలగకుండా తనకు కావలసిన విషయాన్ని స్పష్టంగా తక్కువ మాటలతో వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా అడిగే విషయం లోక కళ్యాణానికి, సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కోసం కాబట్టి మహేశ్వరునికి ఎంతో ఆనందంగా ఉంది. అందుకే మనస్సులో ఎంతో ఆనందం కలగ్గా ఇప్పుడు పార్వతీదేవికి సంపూర్ణంగా సమాధానం ఇవ్వటానికి సిద్ధమై మహాదేవుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు. శ్రీ మహాదేవ ఉవాచ
న వక్తవ్యం ఇదం దేవి రహస్యాతి రహస్యకం న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యార్థం వదామి తత్. పార్వతీదేవి అడిగిన విషయం బ్రహ్మజ్ఞానం గురించి, బ్రహ్మ విద్య గురించి, పరతత్వాన్ని గురించి. ఇది రహస్యాలలోకెల్లా గొప్ప రహస్యమైన విద్య. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు. అందుకే ఈ తత్వాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు అంటున్నాడు పరమశివుడు. దీన్ని బట్టి ఆ విద్య యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తోంది. అనర్హులైన వాళ్ళకి దీని విలువ తెలియదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకే ఎవరికి చెప్పకుండా ఉంచింది. ఇప్పటికీ వేదాలు కాని, వేదాంగాలు కాని, స్మృతులు కాని అన్ని నిగూఢమైన భాషలో ఉండటానికి కారణం ఆ అనర్హులైన వాళ్ళకి అందకూడదు. నిగూఢ భాష, దాన్నే సమాధి భాష అని కూడా అంటారు. ఎంతో అర్హత సంపాదించిన వాళ్ళు, ఆ విద్యకై తప్పించే వాళ్ళు మాత్రమే తీవ్ర ప్రయత్నంతో తెలుసుకుంటారు. ఇలాంటి విద్యను పార్వతీదేవి చూపించే అనన్య భక్తికి సంతోషించి మహాదేవుడు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ఈ గ్రంథం తెలుసుకోవటం ఒక అదృష్టంగా భావించి తెలుసుకోవాలి. ఇది ఆంతర్యం. అత్యంత రహస్యమైన ఈ గురుతత్వాన్ని పార్వతీదేవికి ఎందుకు చెప్పబోతున్నాడు పరమేశ్వరుడు? ఎలాంటిది గురుతత్వం అంటే, మమ రూపాసి దేవి త్వం అతస్తత్ కథయామి తే లోకోపకారః ప్రశ్నో నకేనాపి కృతః పురా. పార్వతి, నీవు నా స్వరూపానివే అంటున్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించింది, నాకు గురుతత్వాన్ని తెలియజేయమని. ఎందుకు? తనకు తెలియని దానిని శివుని వల్ల తెలుసుకుందామనే కదా. పార్వతికి నిజంగా తెలియదా? పార్వతి శివుల్లో సగభాగం అర్ధనారీశ్వరి. అంటే ఆమె ఆయనకు వేరువేరుగా ఇద్దరూ లేరు, ఒకే దేహం అయినప్పటికీ శివునికి తెలిసిన విషయం పార్వతికి తెలియకుండా ఉంటుందా? ఉండదు కదా. మరైతే పార్వతి ఎందుకు ప్రశ్నించినట్లు? ఎందుకంటే ఆ సమయంలో వారి చుట్టూ అనేక మంది మహర్షులు, మునులు కూర్చుని ఉన్నారు. వారంతా గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్లే, అంత గొప్ప తపస్సులే. కాకపోతే శివ సన్నిధికి ఎలా వెళ్ళగలుగుతారు? కాబట్టి వారు గొప్పవారంటల్లో ఏ సందేహం లేదు. అయితే వారెంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి గురుతత్వ సాక్షాత్కారం లేదు అనే చెప్పచ్చు. ఎందుకంటే గొప్ప తపస్సులు చేసిన తపోనిష్టా గరిష్ఠులకు గాని, గొప్ప పండితులకు గాని, జ్ఞానులకు గాని సహజంగానే అహంకారం ఉంటుంది. మేము చాలా గొప్పవాళ్ళం అని. అందువల్ల వారు ఒకళ్ళకి తల వంచరు. కనుక ఎవ్వరిని ప్రశ్నించి తెలుసుకోరు. వారికి గురు మహిమ సంపూర్ణంగా తెలియదు. గురు అనుగ్రహం కావాలని కూడా తెలియదు. అందుకే ఇంతవరకు గురుతత్వాన్ని గురించి తెలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళని అనుగ్రహించాలి అని పార్వతీదేవి అనుకుంది. ఈ మహర్షుల కోసం అడుగుతోంది. అంటే శివుడు సమాధానం చెప్పకపోవచ్చు. అందుకే తనకే వాళ్ళకి చెప్పమంటే శివుడు చెప్పకపోవచ్చు. అందుకే తనకే ఉపదేశం చెయ్యమని ప్రార్థిస్తోంది. ఈ విషయం శివుడికి తెలియకపోలేదు. ఆయన సర్వజ్ఞుడు కదా. అందుకే అన్నాడు, పార్వతి, నువ్వు నా స్వరూపానివే, నీవు నా దేహంలోనే ఉన్నావు, నా హృదయంలోనే ఉన్నావు. కాబట్టి నాకు తెలిసిందంతా నీకు కూడా తెలుసు. అయినప్పటికీ అన్ని లోకాలకు మేలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న వేశావని కూడా నాకు తెలుసు అన్నాడు శివుడు. పార్వతి వేసిన ఈ ప్రశ్న అక్కడ ఋషులకు, మునులకే కాదు, తరతరాలుగా ఉన్న మానవులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఎవ్వరూ వెయ్యలేదని కూడా అన్నాడు శివుడు. అందుకే ఇక్కడ మునులు ఎంతటి తపస్సులు, వేదవేత్తలే అయినా ఎందుకీ ప్రశ్న వెయ్యలేదు అంటే అహంకారం వలనే అని చెప్పక తప్పదు. వినయం వల్ల విద్య, త్యాగం వల్ల ధనం, ప్రీతి వల్ల బంధువు, ఈ ముగ్గురిలాగానే గురుభక్తి గల జ్ఞాని కూడా అరుదుగానే ఉంటారు. ఇంకొకసారి చూద్దాం. వినయం గల విద్య, త్యాగం ఉన్న ధనం, ప్రీతి ఉన్న బంధువు, ఈ ముగ్గురులాగానే గురుభక్తి గల జ్ఞాని కూడా అరుదుగా ఉంటారు. అందుకే ఎన్ని రకాల హంగులున్నా గురుభక్తి లేనిదే ప్రయోజనం లేదు అని శంకరులు గురువష్టకాన్ని రచించారు. ఇక అసలు విషయానికి దిగిపోతూ గురువు శివుడే అని అంటున్నారు. సద్గురు తత్వమే మహోన్నతమని, అలాంటి జ్ఞానికే సకలార్థములు సిద్ధించగలవని గురుతత్వాన్ని వివరిస్తున్నాడు మహాదేవుడు.
యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యార్థ ప్రకాశం తే మహాత్మనః. ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తు, కఠోపనిషత్తు రెండిట్లలో కూడా ఈ శ్లోకం ఉంది. ఎవరైతే తన ఇష్ట దైవంపై ఎంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారో అంతటి భక్తి ప్రపత్తులను తన గురువుపై చూపిస్తారో అలాంటి వాళ్ళకి వేదాంత శాస్త్ర గూఢార్థాలన్నీ కూడా చక్కగా అవగాహన అవుతాయి, అవగతమవుతాయి. అందుకే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని 10 శ్లోకాలకు చివర మకుటంగా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని ఉంటుంది. ఎందుకు ఈ గురు ఉపాసన అంటే, ఎవరు శ్రద్ధాభక్తులతో తీవ్రమైన సత్యాన్వేషణతో బుద్ధితో గురువులను సేవిస్తారో అలాంటి మోక్షార్థులైన వాళ్ళకి ఈ జ్ఞానం అంటే ఉపనిషత్తుల జ్ఞానం, ఆత్మజ్ఞానం తప్పక సిద్ధిస్తుంది అని చెప్పడానికి. అర్హత కలిగిన సాధకులకు గురువే ఇష్ట దైవమై అభీష్ట సిద్ధిని ప్రసాదించగలదు అనే విషయాన్ని తెలియజేయడానికి ఇదే శ్లోకాన్ని శ్వేతాశ్వరోపనిషత్తులోను కఠోపనిషత్తులోను ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఇలాగే ఉంది. అంటే ఇష్టదైవంలాగా గురువుని ఆరాధిస్తే శాస్త్రం యొక్క లోతులు సరిగ్గా అవగతమవుతాయి, అంటే అవగాహనలోకి వస్తాయి. అందుకే దక్షిణామూర్తిని సాక్షాత్తు పరమాత్మగానే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు స్తుతించటం జరిగింది. భగవంతుని యందు ఎట్టి భక్తి ఉంటుందో అట్టి భక్తిని గురువుపై చూపించిన వాళ్ళకే వేదాంతార్థాలన్నీ కూడా, వేదాంతము అందులోని అర్థాలు అన్ని చక్కగా తెలుస్తాయి అని 19వ శ్లోకం అయిన ఈ శ్లోకంలో చక్కగా వివరించి దృఢపరిచి గురువుని సాక్షాత్తు శివునిగా చూసే దృష్టి అలవట్టానికి గురువుకి శివునికి ఏ భేదము లేదు అని చెప్పబోతున్నారు 20వ శ్లోకంలో. యో గురుస్స శివ ప్రోక్తః యస్ శివస్య గురు స్మృతః వికల్పం యస్తు కుర్వీత సనరో గురు తల్పగః. గురువు అంటే భక్తుల యొక్క హృదయ తాపాలని పోగొట్టేవాడు, అజ్ఞానమనే అంధకారాన్ని నశింపజేసేవాడు. అలాంటి గురువు ఎల్లప్పుడూ మంగళ స్వరూపుడైన శివుడే. ఇక్కడ శివుడు అనే మాట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులని కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శివుడు అనే పదాన్ని ఉపలక్షణంగా చెప్పారు కాబట్టి గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు, ముగ్గురు ఒక్కరే అనే భావం. అలాగే ఇటు త్రిమూర్తి స్వరూపమైన శివుడే సర్వ శుభప్రదుడైన గురువు. ఇలా భావించకుండా గురువు మనలాగే తింటున్నాడు, తిరుగుతున్నాడు కాబట్టి ఆయన మానవ మాత్రుడే అని భావించి గురువు వేరు శివుడు వేరు అని భావించేవాడు జ్ఞానహీనుడే కాదు, అతను పాపాత్ముడు కూడా. అలాంటి వాడికి శిక్ష గురుతల్పగతుడైన వాడికి ఏ రకమైన శిక్షలుంటాయో నరకంలో అలాంటి శిక్షలే ఆ పాషండుకుంటాయి అని తెలుపుతున్నారు. అంటే గురువుని పరమాత్మగా భావించాలి. మనలా తింటున్నాడు, తిరుగుతున్నాడు కాబట్టి కేవలం మనిషి మానవ మాతృగా మాత్రం భావించరాదు అని చెప్తూ మొదటి అధ్యాయం లోని ద్వితీయ పాదం 2వ పాదం మొదలు పెడుతున్నారు 21వ శ్లోకం నుంచి. ఇంతవరకు గురువుని త్రిగుణాత్మక త్రిమూర్తి స్వరూపంగా చెప్పి ఇప్పుడు గురువుని త్రిగుణాతీతమైన పరమాత్మ స్వరూపంగా తెలియజేస్తున్నారు. దుర్లభం త్రిషు లోకేషు తృణుస్య వదామ్యహం గురు బ్రహ్మ వినా నాన్యః సత్యం సత్యం వరాననే. వరాననే అంటే ఓ పార్వతీదేవి, ముల్లోకాల్లోనూ దొరకని పరమ రహస్యాన్ని చెప్తున్నాను విను. గురువే పరబ్రహ్మ, సాక్షాత్తు పరమాత్మ. అలాంటి గురు పరమాత్మ కన్నా వేరైన మరొక పదార్థం ఇంకెక్కడా లేనే లేదు. అంతా గురు పరబ్రహ్మ స్వరూపమే. ఇది ఏ సత్యం సత్యం, ఇదే పరమ సత్యం అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాడు మహాదేవుడు. గురువు కేవలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపమే కాదు, సాక్షాత్తు త్రిగుణాతీతుడైన పరమాత్మే అని సత్యం సత్యం అని 2 మార్లు ఒత్తి పలుకుతున్నాడు శివుడు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువును
సాక్షాత్తు పరమాత్మ అంటున్నాడే, ఇది నిజమా? గురువుకి త్రిగుణాలు ఉండవా? అంటే నీ గురువుకి ఏ గుణాలున్నా లేకున్నా నీవు మాత్రం త్రిగుణాతీతుడైన పరమాత్మగానే విశ్వసించాలి. అందులోని గుణాలను చూడకూడదు. ఆయన త్రిగుణాతీతుడుగానే భావించాలి. గురువు కన్నా అన్యమైనది వేరేంది ఇంకేమీ లేదు, సర్వస్వం నా గురువే అని భావించి సంపూర్ణ శరణాగతులం కావాలి అని భావం. గురువు యందు పరమాత్మ భావం నుంచి భక్తితో సేవించిన వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో 19వ శ్లోకంలో తెలియజేసి, ఇప్పుడు గురు తత్వం మీద భక్తి లేకపోయినట్లయితే కలిగే నష్టాలేంటో 3 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఇవి అంటే మనం ఎన్ని చేసినా ఎందుకు వ్యర్థమవుతాయో ఈ 3 శ్లోకాల్లో మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. వేద శాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని హ్యాస్యేజ బహవో మతాః అపభ్రంశా సమస్తానాం జీవానాం భ్రాంత చేతసాం. గురుభక్తి లేని వాడికి మనస్సు భ్రమించి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 2 ఇతిహాసాలు, మంత్ర యంత్ర తంత్ర విద్యలు, మోహన, ఉచ్చాటన, వశీకరణ, మూర్ఛన, స్తంభన, మారణ అనే క్షుద్ర విద్యలు, 6 క్రియలు, శైవ శాక్త ఆగమాదులు, సాంఖ్యయోగాది మతములు అన్ని విరుద్ధాలే, అన్ని దుష్టములే, అన్ని వ్యర్థాలే, ఎన్ని నేర్చుకున్నా నష్టమే అని చెప్తూ ఋగ్వేదం మొదలైన చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, శిక్షా వ్యాకరణం మొదలైన 6 శాస్త్రాలు, పద్మపురాణం, స్కాంద పురాణం, భాగవతం, ఇలా 18 మహాపురాణాలు, రామాయణ మహాభారతాది ఇతిహాస గాథలు, మంత్రం యంత్రం తంత్రం ఇలాంటి విద్యలు, మోహన, ఉచ్చాటన, వశీకరణ, మూర్ఛన, స్తంభన, మారణ అనే షట్క్రియలు, వీటిని క్షుద్ర శక్తులు అంటారు, అంటే క్షుద్ర మంత్రాలు అని కూడా. శైవ శాక్త ఆగమాది మంత్రాలు 6, అంటే ఇవి శైవం, శాక్తం, గాణాపత్యం, కౌమారం, సౌరం, ఇంకా వైష్ణవం, ఈ మొత్తం 6. ఈ 6 మతాలు, ఇతర సాంఖ్య యోగాది మతాలు ఇవన్నీ గురుభక్తి లేని వాళ్ళని అల్పబుద్ధులుగా చేసి భ్రమలకు లోను చేసి వాళ్ళకవి వ్యర్థమయ్యేటట్లుగా చేస్తాయి. అంటే వాటి తత్వాన్ని వాళ్ళు అందుకోలేరు, అందువల్ల పొందవలసిన ప్రయోజనాన్ని పొందలేరు. అలా పొందలేకపోవటమే కాదు, విరుద్ధమైన ఫలితాలను కూడా ఇస్తాయి. కాబట్టి గురుభక్తి లేని వాళ్ళకి శాస్త్రాలు ఎన్ని నేర్చుకున్నా అన్ని వ్యర్థమే, నిష్ప్రయోజనమే అని తెలియజెప్తూ పైన చెప్పిన వాటిలో వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉత్తమమైన మార్గాన్ని, దివ్యమైన మార్గాన్ని ప్రబోధిస్తాయి. ఇక మంత్ర తంత్ర యంత్ర విద్యలు, శాక్త ఆగమాది మతాలు, సాంఖ్యయోగాది ఈ మతాలన్నీ మధ్యమాలు, అంటే మధ్యమాలంటే కొంతవరకు ఫలితాన్ని ఇస్తాయి. ఇక మోహన, ఉచ్చాటన, వశీకరణాది విద్యలు, క్రియలు అన్ని అధమం, వీటిని క్షుద్ర విద్యలు అంటారు. ఇలా అన్నిటినీ పేర్కోవటం వల్ల గురుతత్వం మీద దృష్టి లేని వాళ్ళకి, గురుభక్తి లేని వారికి పైన పేర్కొన్నవన్నీ వ్యర్థాలే అవుతాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు అంటే ఇవి ఉత్తమమైన మార్గం, ఇవేమో అస్సలు తలకెక్కవు. మధ్యమ తరగతికి చెందిన విద్యలు ఫలితాన్ని ఇవ్వవు. ఇక క్షుద్ర పూజలు, క్రియలు ఇవన్నీ వ్యతిరేక ఫలితాలనైతే ఇస్తాయి, అంటే నష్టపరుస్తాయి అని చెప్తూ గురుతత్వాన్ని తెలుసుకోలేక, గురుభక్తి లేకపోవటం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనర్థాలేంటో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి అంటూ అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిని స్వయంగా మనం స్వయంగా ఎన్నో వేల సార్లు జపించిన, అలాగే
కఠినమైన కృచ్ఛ చాంద్రాయణాది తపస్సులు ఎన్ని ఆచరించినా, అంటే ఉపవాసం చేస్తూ కృచ్ఛ చాంద్రాయణం అంటే అమావాస్య నాడు ఆహారం తీసుకో, పౌర్ణమి నాడు ఒక ముద్ద, పౌర్ణమి నాడు పౌర్ణమి కాదు, పాడ్యం నాడు ఒక ముద్ద, విధి నాడు 2 ముద్దలు, తది నాడు 3 ముద్దలు, అలా తీసుకుంటూ పౌర్ణమికి వచ్చేప్పటికి పూర్తి ఆహారాన్ని తీసుకుంటారు. పౌర్ణమి తర్వాత ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్యకి పూర్తి ఉపవాసం చేస్తారు. వీటిని చాంద్రాయణ వ్రతాలు, పుచ్చ వ్రతాలు అని అంటారు. ఇలాంటి తపస్సులు ఎన్ని ఆచరించినా, ఏకాదశి ద్వాదశి వ్రతాలు ఎన్ని చేసినా, కాశీ రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలకు ఎన్నిసార్లు తీర్థయాత్రలు చేసినా, అనేక విధాలైన యజ్ఞాలు యాగాలు చేసిన, భూదానం గోదానం వంటి షోడశ దానాలు 16 దానాలు ఎన్ని చేసినా, ఇవన్నీ గురుని యందు భక్తి కలిగి గురుతత్వాన్ని తెలుసుకోకపోతే వ్యర్థమైపోతాయి. అవి ఏవి కూడా దుఃఖాలను తొలగించలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు, పుణ్య ఫలాన్ని కూడా అందించలేవు. ఒక్కొక్కసారి వాటి వల్ల ప్రయోజనం కలగకపోగా వ్యతిరేక ఫలితం కూడా మనకి సంప్రాప్తించవచ్చు. ఇంతకు గురుతత్వాన్ని తెలుసుకోవటం అంటే ఏంటి? గురువే సాక్షాత్తు పరమాత్మ అని గురువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటం, ఇదే గురుతత్వం. లోకల్లో విద్యలు 2 రకాలు. లౌకిక విద్యలు ఒక రకం, వేదాంత విద్యలు మరొక రకం. లౌకిక విద్యలు మన దృష్టిలో బయటకు తీసుకెళ్తాయి. బయట వస్తువుల గురించి, విషయాల గురించి, రకరకాల అనుభవాల గురించి, ప్రకృతి, సైన్స్, భూమి, భూగోళం, పంచభూతాలు, ఇలా అన్ని బయట విషయాల గురించి లౌకిక విద్యలు తెలియజేస్తాయి. కానీ వేదాంత విద్య మాత్రం నీలోనే ఉన్న నీ గురించి మాత్రమే తెలియజేస్తాయి. నువ్వెవరో, నీ యథార్థ స్వరూపం ఏంటో తెలుపుతాయి. దాంతో నీ దృష్టి అంతర్ముఖం అవుతుంది. నీ కళ్ళు, మనస్సు లోపలికి మరలి నిన్ను తన వైపుకు తిప్పుతాయి. అంటే నిన్ను నీ వైపే తిప్పుతాయి. నువ్వంటే ఆత్మ చైతన్యానివి కదా, అటువైపు తిప్పుతాయి. దానితో నిన్ను నీకు దగ్గర చేస్తాయి. మరి లౌకిక విద్యలు ఏం చేస్తాయి? నిన్ను నీకు దూరం చేస్తాయి. లౌకిక విద్యలు నిన్ను నీకు దూరం చేస్తే, వేదాంత విద్యలు నిన్ను నీకు పరిచయం చేసి నిన్ను నీకు దగ్గర చేరుస్తాయి. కాబట్టి లౌకిక విద్యల కన్నా వేదాంత విద్య ప్రశస్తమైనది, శ్రేయోదాయకమైనది. ఏ రకమైన విద్యలకైనా తప్పనిసరిగా ఉండాల్సింది గురువే. కాకపోతే గురుతత్వం మీద నీకు దృష్టి లేకపోతే అన్ని విద్యలు నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తాయి, నిన్ను భ్రమల్లో పడేస్తాయి. అందుకే ఈ లౌకిక విద్యలని భ్రామకాలు అంటారు. భ్రామకం అంటే భ్రమలో పడేయటం. వీటి మోజులో పడిపోయిన వారిని అల్పజ్ఞానులు, అల్ప చేతస్కులు అంటారు. ఈ లౌకిక విద్యలనే అపర విద్యలు అంటారు. ఇప్పుడు మనం ముక్తి కోసం నేర్చుకున్న ఈ విద్యలన్నిటినీ అపర విద్యలు అంటారు. మరి వేదాంత శాస్త్ర విద్యలను వాటిని పరావిద్య అంటారు. పరావిద్య అంటే నన్ను నేను తెలుసుకునే విద్య, వేదాంత విద్య పరావిద్య. మనం ఇప్పుడు నేర్చుకునే డిగ్రీలు కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ మన భక్తి కోసం నేర్చుకునే విద్యలని అపర విద్యలు అంటారు. అంటే పరమాత్మని చేరుకునే విద్య ఉత్తమమైన విద్య, అదే పరావిద్య. ఇక ఈ వేద విద్యలను, వేదాంత విద్యలను నేర్చిన వాళ్లలో అనుష్ఠాన పరులు అంటారు. అనుష్ఠానం అంటే ఆచరణలో పెట్టుకోవడం. అనుష్ఠానం అంటే ఏమీ లేదు, ఆచరించటం. అనుష్ఠాన పరులంటే ఎవరు? యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, పూజా పునస్కారాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, జపం, తపం ఇలాంటివి చేసేవాళ్లే అనుష్ఠాన పరులు. వీరు కూడా తమ స్వరూపాన్ని తాము తెలుసుకోలేరు, తమలోకి తాము ప్రవేశించలేరు, తమను తాము ఉద్ధరించుకోలేరు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక గురువుని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించిన వాళ్ళు గురుతత్వాన్ని తెలుసుకోలేకపోతే, అంటే గురువుని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా సేవించలేకపోతే వారి అనుష్ఠానాలన్నీ వ్యర్థమైపోతాయి, అంటే దండగైపోతాయి. గురువుని తెలుసుకోకుండా ఎన్ని చేసినా వ్యర్థమే. అంటే పరతత్వాన్ని, పరమాత్మ సాన్నిధ్యాన్ని అవి చేర్చలేవు, అంటే అన్ని వ్యర్థమైపోయినట్లే. ఇలాంటి వ్యర్థమైన మోసకారులైన అనుష్ఠానాల్లో పడిపోయి
కొట్టుకుపోయే మానవులని మానవ జంతువులు, వాటిని పశుతుల్యులు అంటారు. అంటే కేవలం ఏమిటో తనని కూడా తెలుసుకోకుండా, అసలు గురువు గురించిన మహత్యం, గురువు గురించి తెలుసుకోకుండా ఎన్ని చేసినా వాటి వల్ల నీకు ప్రయోజనం లేకపోగా వాళ్ళని పశుతుల్యులు అంటారు. ఇవన్నీ మోసమే. అంటే ఎంత ఆచరించినా దాని పట్ల నీకు కొంచెం కూడా, ఎంత పిసరు కూడా ఉపయోగం అనేది లేదు అని చెప్తూ, మొత్తం మీద ఎన్ని విద్యలు నేర్చుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆచరణలో పెట్టుకుంటే కొంతవరకు ఉపయోగం. అయితే పూర్తి ప్రయోజనం కావాలంటే గురుతత్వం మీద దృష్టి పెట్టాలి. గురుతత్వంపై దృష్టి లేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే గురు స్మరణ చాలు. గురి భక్తి లేకుండా చేసే సాధనలు, జపం, ధ్యానం, స్వాధ్యాయం, సాక్షి భావన, ఆత్మభావన, ఆత్మనిష్ట, ఇవన్నీ వ్యర్థమైపోతాయి. నిష్ఫల నిష్కలమవుతాయి అన్నమాట. ఉపయోగించకుండా పోతాయి. గురువుని స్మరించకపోతే, ధ్యానించకపోతే ఇన్ని అనర్థాలు ఉన్నాయి కదా. అసలు గురువు యొక్క ప్రభావం వల్ల నేను ఉన్నత స్థితికి ఎదగగలనా? గురు స్మరణ వల్ల, గురు భక్తి వల్ల నేను ఏం పొందగలను అనే ప్రశ్నకు సమాధానంగా గురు మహిమను చెప్తున్నారు 25వ శ్లోకం. ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుంటుందండి. గురువు గురించిన అనేక విషయాలు, గురు స్మరణ ఎందుకు చెయ్యాలి, ఎన్ని చేసినా అనుష్ఠానం ఉన్నా కూడా గురువుని స్మరించకుండా, గురువుకి సమర్పణ చెయ్యకుండా, గురువుకి పరమాత్మకి అభేదం అని చెప్తూ రెండు ఒకటే, గురువే పరమాత్మ, పరమాత్మే గురువు అని ఎప్పుడైతే నువ్వు గ్రహించి అన్ని పరమాత్మకి, పరమాత్మ స్వరూపమైన గురువుకి, అదే గురు పరమాత్మ, గురువే పరమాత్మ, పరమాత్మే గురువు, అదే గురు పరమాత్మ, సమర్పణ చేసుకోకుండా నువ్వు ఏది చేసినా వ్యర్థమే అని చెప్తూ, అలా గురు మహిమ గురించి 25వ శ్లోకంలో చెప్తున్నారు. 25వ శ్లోకం చెప్తారు.